సమైక్య సెగ తెలంగాణ కాకతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పుడు యూనివర్సిటీలకు కూడా ఉద్యమ వేడి తగలటం పాత రోజుల్ని గుర్తుకు తెస్తోంది. ఓయూ జేఏసీ నిరాహార దీక్షతో అటు కేయూలోనూ ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక్కడ ఇలా ఉంటే జై సమైక్యాంధ్ర అంటూ సీమాంధ్రలోనూ విద్యార్థుల ఉద్యమం ఉధృతమైంది. ఓవైపు సమైక్యాంధ్ర నినాదం, మరోవైపు తెలంగాణ వాదం. ఇలా ఉద్యమ సెగ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు తాకింది. ఎవరికి వారే ఆందోళనలు, దీక్షలకు దిగుతుండటంతో ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన కలుగుతోంది. పుస్తకాల మాట మరిచి మళ్లీ ఉద్యమాల బాట పట్టాడు విద్యార్థి. తెలంగాణ సమైక్య పోరాటాలంటూ గొంతు చించుకుంటున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ జేఏసీ చేపట్టిన సామూహిక ఆమరణ నిరాహార దీక్ష మళ్లీ ఉధృతకు దారితీసింది. ఈ దీక్షలకు మద్దతుగా తరలివచ్చిన విద్యార్థుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లదాడి, బాష్పాయువు ప్రయోగాలతో అంతా గందరగోళంగా మారింది. అటు ఓయూ దీక్షలకు మద్దతుగా బయలుదేరిన కేయూ స్టూడెంట్స్ ని పోలీసులు అరెస్ట్ చేయడం వివాదాస్పదమైంది. తెలంగాణ విద్యార్థులపై పోలీస్ దిగ్బంధనాన్ని వెంటనే తొలగించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది ఓయూ జేఏసీ. కావాలని చెప్పేసి పోలీస్ యంత్రాంగం కుట్లనీతితో వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి సందర్భం. మరొక విషయం స్పష్టం చేస్తా ఉన్నాం. ఈ రోజు జరిగినటువంటి మొత్తం శాంతియుతంగానే ముందుకు పోతా ఉన్నాం. దయచేసి మమ్మల్ని శాంతియుతంగా దీక్ష చేసుకొని ఇస్తారా, లేకపోతే రెచ్చగొట్టే ధోరణిలో ఇదే విధంగా ప్రవర్తిస్తూ పోలీసులతో యుద్ధం చేయమంటారా? గవర్నమెంట్ మీరే తేల్చుకోండి ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఓయూ జేఏసీ పక్షాన మీరు ఎట్టి పరిస్థితుల్లో శాంతియుతంగా కొనసాగే దీక్షకు ఆటంకాలు కలిగిస్తాం. ఎక్కడికక్కడ విద్యార్థులను అరెస్ట్ చేస్తాం. ఎక్కడికక్కడ ఇళ్లలో పోయి అమ్మనాలను బెదిరించి మానసికంగా హింసకు గురి చేస్తాం. తద్వారా ఉద్యమాన్ని అణచివేస్తామని కనుక మీరు అనుకుంటే ఈ ఉద్యమం ఆగదు. గతంలో ఎన్ని అక్రమమైన కేసులు పెట్టి జైల్లో పెట్టినా కూడా ఉద్యమం ఆగలేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరి మీద కూడా దాదాపు 150కి పైగా కేసులు ఉన్నటువంటి విషయం కూడా తెలుసు. ఈ సందర్భంలో కూడా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే, దీక్ష శాంతియుతంగా చేస్తుంటే పక్కన మాత్రం పోలీసులు వాళ్ళ యొక్క బాష్పాయుగులాలు ప్రయోగిస్తూ ఉన్నారు హింసాత్మక సంఘటనలు చర్యపడం కోసం. అవి కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి డేట్వి. వాటి ప్రయోగించడం ద్వారా ఊపిరితిత్తులు ఒకరేసారి వ్యాకులం చెంది చనిపోయే పరిస్థితి ఉన్నది. విద్యార్థుల ఆరోగ్యం కూడా ఇక్కడ దెబ్బతింటా ఉన్నది. తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతం చేసేందుకు మొదటిసారి కార్యాచరణ ప్రకటించింది ఏబీవీపీ. రేపు జాతీయ రహదారుల ముట్టడికి పిలుపునిచ్చింది. 18న స్పీకర్ ముట్టడి, 27న విద్యార్థి సమర పేరుతో సదస్సులు, సభలు, ర్యాలీ నిర్వహించాలని తీర్మానించింది ఏబీవీపీ. పార్లమెంట్ ఎందుకంటే పార్లమెంట్ సంబంధించిన సమావేశాలు ఆగస్టు 1 నుంచి కాబట్టి పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి జూలై 20న తెలంగాణ 10 జిల్లాల వ్యాప్తంగా విద్యార్థి సమర పేరుతో అనే పేరుతో ర్యాలీలు, బహిరంగ సభలు అన్ని జిల్లాలు నిర్వహించడానికి ఏబీపీ కార్యాచరణ మేము ప్రకటిస్తున్నాం. అదేవిధంగా ఏబీపీ సంబంధించినటువంటి యొక్క కార్యక్రమాలు విజయవంతం చేస్తారని చెప్పేసి తెలంగాణ సంబంధించినటువంటి విద్యార్థులకి, యువతకి, ప్రజలకి, కర్షక కార్మికులకు అందరికీ మేము పిలుపునిస్తున్నాం. ఇక్కడ ఇలా ఉంటే అటు సీమాంధ్రలోనూ జై సమైక్యాంధ్ర అంటూ ఏయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంత్రుల ఇళ్లను ముట్టడించారు. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోనూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ కూడా సమైక్య సెగ రాజుకుంది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు రాస్తారోకో చేశారు. సీమాంధ్ర నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయంటున్నారు డీజీపీ దినేష్ రెడ్డి. ఓయూలో ఉన్నది విద్యార్థులే కానీ టెర్రరిస్టులు కారని, అలాంటప్పుడు బలగాలు ఎందుకు దించుతామన్నది ఆయన మాట. శాంతి భద్రతలు బాగా అదుపులో ఉన్నాయి. దాని గురించి ఏ ప్రజలు భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. ఒక ప్రాంతంతో నిమిత్తం లేకుండా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్ర ప్రజలకి ధన మాన ప్రాణ రక్షణ కలిగజేసేది మా ప్రధాన ధ్యేయం. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఏ సమస్య అయినా సమర్థవంతంగా ఎదుర్కొనేదానికి ఏపీ పోలీస్ ఎల్లకాలం సర్వసన్నద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను. మొత్తం మీద తెలంగాణ సమైక్య నినాదంతో విశ్వవిద్యాలయాల్లో ఉద్యమ సెగలు ఎప్పటికి చల్లారతాయో అంతుపట్టడం లేదు.